కామ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ గారి 22వ వర్ధంతిని ఈరోజు సిపిఐ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. వారికి పెద్ద ఎత్తున నివాళులు అర్పించి వారు సిపిఐలో కమ్యూనిస్ట్ ఉద్యమాలలో పాల్గొని వరంగల్ పట్టణంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారి సమస్యల పరిష్కారం కొరకు, గుడిసెవాసుల సమస్యల పరిష్కారం కొరకు వరంగల్ పట్టణానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి గోదావరి జిల్లాను తీసుకొని వచ్చి వరంగల్ ప్రజల దాహార్తిని తీర్చడానికి వారు చేసిన పోరాటం ఎప్పటికీ కూడా గుర్తుండి ఉంటుంది. వరంగల్ పట్టణ ప్రజలకు బిఆర్ భగవాన్ దాస్ గారు చాలా సుపరిచితులు. ప్రతిరోజు ప్రజా సమస్యలపైన ప్రజలతో కలిసి, బలహీన వర్గాలతో కలిసి ఉద్యమాలు చేసిన వ్యక్తి, వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసిన వ్యక్తి. అన్నిటికంటే మించి 1987లో నేను రాజకీయాలకు వచ్చిన సందర్భంగా నన్ను హక్కున చేర్చుకొని అన్ని రకాలుగా నాకు సలహాలు సూచనలు ఇస్తూ నాకు అన్నగా నిలబడి ముందుకు నడిపిన గొప్ప వ్యక్తి బిఆర్ భగవాన్ దాస్ గారు. బలహీన వర్గాల నాయకత్వం ద్వారానే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అని గట్టిగా నమ్మే వ్యక్తి బిఆర్ భగవాన్ దాస్ గారు. అందుకనే మా అందరినీ కూడా ప్రోత్సహించి రాజకీయంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. వారికి నిజంగా మేము ఎన్ని రకాలుగా వారికి నివాళులు అర్పించినా అది తక్కువే అని చెప్పిన అభిప్రాయం. ఏది ఏమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు నాయకులతో కలిసి బిఆర్ భగవాన్ దాస్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. అందులో నేను సిపిఐకి అండగా ఉంటాను, తోడుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి భగవాన్ దాస్ గారికి నా నివాళులను అర్పిస్తూ సిపిఐ పార్టీకి, కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. స్వర్గీయ భగవాన్ దాస్ గారి 22వ వర్ధంతి సందర్భంగా వారు చేసిన సేవని ఉమ్మడి వరంగల్ జిల్లా మరవలేనిది. వారి త్యాగాలు కూడా నిజంగా కూడా ఉదయాన లేస్తే ప్రజల గురించి అనుకుంటూనే తిరిగేవాళ్ళు. మరి మేము అప్పుడు చాలా చిన్నగా ఉన్నా అజంజయ్ మిల్లు కానివ్వండి, ఇవాళ ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావటం అంటే కూడా ముఖ్య కారణమైన వారే కానివ్వండి, ఆ రోజు కోచ్ ఫ్యాక్టరీ దాని గురించి కూడా పోరాటం చేయాలి అని చెప్పి తపనపడి ముందుకు నడిపించినటువంటి ఒక గొప్ప మహానుభావులు. మరి వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరం కూడా ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత పార్టీలకు అతీతంగా ఉమ్మడి జిల్లా ఇంట్రెస్ట్గా అందరం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నదని చెప్పి మనవి చేస్తున్నాను. మరి వారు ఇక్కడ తెలియని వ్యక్తి లేరు వరంగల్ జిల్లాలో. వారు ఎక్కడ ఏ సమస్య ఉన్నది అని అంటే అక్కడ కార్మిక నాయకుని తీరుగా ముఖ్యంగా ఆడ ప్రవేశించేవారు. ఆ సమస్యను తేలే వరకు కూడా అధికారులు కానివ్వండి, నాయకుల చుట్టూ కానివ్వండి, ఎక్కడ కూడా ఒక క్షణం లేట్ చేయకుండా ప్రతి దాంట్లో ముందుకు పోయేవారు, తీసుకువెళ్ళేవారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.